హాయ్ హలో సరికొత్త ఉదయంలో కొత్త ఆశలతో మరో రోజులోకి మనందరం వచ్చేసాం కదండి. ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న మనీ సేవింగ్ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది టిప్ అనే కన్నా కూడా ఛాలెంజింగ్ అంటే బాగుంటుందండి. చిన్న ఛాలెంజింగ్ అండి ఇది. ఈజీగా చేయగలిగే ఛాలెంజింగ్ అండి ఇది. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా నా ఛానల్లోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఈ టిప్ వచ్చేసి సెకండ్ టేబుల్ టిప్ అండి. అంటే మనం రెండో ఎక్కం చదువుకుంటాం కదా, ఆ రెండో ఎక్కం ద్వారా వేసుకునే ఒక ఛాలెంజింగ్ టిప్ అండి ఇది. ఇది ఎక్కువగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే దీన్ని చాలా ఈజీగా ఛాలెంజింగ్ చేయగలుగుతారండి. అలాగే ఇంతవరకు అసలు ఒక రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకునే వాళ్ళకి ఈజీగా సేవ్ చేయొచ్చండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా సేవ్ చేయొచ్చండి ఇది. మరి ఇదేంటో ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ మనకి 30 రోజులు 31 రోజులు ఉంటాయి కదా, దాన్ని ఇలా 15 రోజులు 15 రోజుల కింద డివైడ్ చేసి రాసుకున్నామండి. ఈ విధంగా రాసుకుని ఫస్ట్ తారీఖున అంటే ఇప్పుడు జనవరి 1 ఉందనుకోండి, ఆ 1వ తారీఖున రూ. 2, 2వ తారీఖున రూ. 4, 3వ తారీఖున రూ. 6 అన్నట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. అంటే రెండో ఎక్కవండి, 2 ఒకట్ల 2, 2 4, 2 3 6 అలా ఉంటుంది కదా, అలాగే సేమ్. అంటే ఫస్ట్ రోజు రూ. 2, రెండో రోజు వచ్చి రూ. 4, మూడో రోజు వచ్చి రూ. 6, నాలుగో రోజు వచ్చి రూ. 8 వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ రోజు రూ. 2 ఇలాగ రూ. 2 తీసుకుని వేసేసుకున్నామండి. అంటే మీకు పక్కన చూపించడానికి అర్థం అవ్వటానికి అని చెప్పి ఇలాగా చేస్తున్నాను. రెండో రోజు రూ. 4 అండి. 4 ఇంక రెండో రోజు మళ్ళీ టిక్ పెట్టేసుకున్నాను. మూడో రోజున రూ. 6 అండి. 3, 4, 5, 6 మళ్ళీ టిక్ పెట్టేసుకోవాలండి. అంటే గుర్తుండడం కోసమేనండి టిక్ పెట్టుకుంటాం. మళ్ళీ నాలుగో రోజున రూ. 8. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ మొదలు పెట్టానండి, అందుకని ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. ఇలా 15 రోజుల వరకు వేసుకొని 15 రోజుల తర్వాత మనకి ఎంత వస్తుందో ఒకసారి చూద్దామండి. నేనైతే లాస్ట్ డిసెంబర్లో మొదలు పెట్టానండి. 15 రోజులకి వచ్చి రూ. 240 అయ్యిందండి. 15 రోజులకి మీ ఇంకా 15 రోజులకి చాలు అని అనుకునే వాళ్ళకి మళ్ళీ పక్కన సేమ్ 16 రోజున రూ. 2, 17 రోజున రూ. 4, 18 రోజున రూ. 6 ఇట్లా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి. అంటే రూ. 32, రూ. 34 మేము సేవ్ చేయలేము అనుకునే వాళ్ళకండి. అలా అయితే ఇప్పుడు నెలకొచ్చి రూ. 480 అయ్యిందండి. అంటే 15 రోజులతో స్టాప్ చేసేద్దాం అనుకునే వాళ్ళకి సంవత్సరానికి వచ్చి అంటే 12 × 480 కదండి. దాన్ని ఒకసారి ఇంటూ చేస్తే ఎంత వస్తుందో మీకు నేను చూపిస్తాను. రూ. 3,120 అయిందండి సంవత్సరానికి వచ్చి. అంటే ఇంతవరకు అసలు ఏమీ సేవ్ చేయలేదు అనుకునే కన్నా ఇలా సంవత్సరానికి రూ. 3,120 సేవ్ చేయడం బెస్టే కదండి. ఆ తర్వాత మనం 15 రోజుల నుంచి రూ. 32, రూ. 34, రూ. 36 ఇట్లా వేసుకుంటాం కదా, వీటి మొత్తం ఎంత అయిందో ఒకసారి మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తానండి. రూ. 930 అయ్యిందండి. అంటే ఫస్ట్ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వేసుకునే వాళ్ళకి రూ. 930 అయ్యింది. అది సంవత్సరానికి వచ్చి అంటే సంవత్సరానికి 12 నెలలు కదా, 12 × 930 అంటే రూ. 11,160 అయిందండి సంవత్సరానికి వచ్చి. అలానే 5 సంవత్సరాలకి వచ్చి అంటే 5 సంవత్సరాలు ఇంటూ రూ. 11,160 అంటే రూ. 55,800 అండి. అసలు రూ. 55,800 అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదండి. ఇది చాలా ఈజీగా హౌస్ వైఫ్స్ లేదా చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి ఈ ఛాలెంజింగ్ బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, కూరగాయలు కొంటాం, ఒక్కసారి రూ. 2 మిగులుతుంది, ఒకసారి 4, ఒకసారి 10, ఒకసారి 20 అలా మిగులుతుంది కదా. అంటే ఫస్ట్ తారీఖునే రూ. 2, రెండో తారీఖునే రూ. 4 అని కాకుండా మన దగ్గర ఎక్కువ అమౌంట్ అంటే ఒకసారి రూ. 20 మిగిలింది అనుకోండి, రూ. 20 ఇప్పుడు 10వ తారీఖున 10వ తారీఖున టిక్ పెట్టేసుకుని రూ. 20 వేసేసుకున్నాం అనమాట.
అలాగా ఎంత మిగిలితే అంత అలాగ మనం తక్కువ నుంచి ఎక్కువకో ఎక్కువ నుంచి తక్కువకో ఎలాగైనా వేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల సంవత్సరానికి 11,160 రూపాయలు మిగిలినాయండి. నేనైతే 3 నెలల నుంచి సేవ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనలాంటి హౌస్ వైఫ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉంటామండి. ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాము. కానీ దమ్మిడి ఆదాయం ఉండదండి మనకి. ఇలా అనుకునే వాళ్ళు ఈ విధంగా సేవ్ చేసుకుంటే సంవత్సరానికి ఈజీగా మనం 11,160 రూపాయలనైతే సేవ్ చేయొచ్చండి. ఒక్కొక్కసారి హౌస్ వైఫ్ చాలా బాధపడుతూ ఉంటారండి. ఒక్క రూపాయి కూడా లేదు మన దగ్గర, మనం ఏమో సంపాదించట్లేదు అని చెప్పి. అలా బాధపడే కన్నా ఇలాగ మనం ఎంతో కొంత ఏదో ఒక రకంగా సేవ్ చేసినట్లయితే మన దగ్గర కూడా ఎంతో కొంత డబ్బులైతే మిగులుతాయండి. అవి మనం ఒక్కళ్ళమే ఖర్చు పెట్టాం కదండీ! మన ఇంట్లోకే ఖర్చు పెడతాం ఏదో రకంగా. ఇంట్లో వస్తువులకనే కాదు, లేదా మన పిల్లల చదువులకనే కాదు, లేదా మనం గోల్డ్ కొనడానికే కాదు, ఇలా ఇంట్లోకనే ఏదో అవసరానికి మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదా! కాబట్టి అసలు ఏమీ సేవ్ చేయలేదు ఇప్పటి వరకు అనుకునేవాళ్ళు ఈ 2 టేబుల్ పద్ధతిని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది అసలు ఎంత మిగులుతుంది ఏంటి అని చెప్పేసి. చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను వరుసగాను. ఫస్ట్ రోజు రూ. 2, రెండో రోజు రూ. 4, మూడో రోజు రూ. 6, నాలుగో రోజు రూ. 8, ఐదో రోజు రూ. 10, ఆరో రోజు రూ. 12. ఇట్లా రోజు రోజు పెంచుకుంటూ పోతే 15 రోజులకైతే రూ. 240 అవుతున్నాయి కదండి. అలాగే 30 రోజులకైతే రూ. 60 అవుతాయండి వేయటానికి. టోటల్ అయితే నెలకి రూ. 930 అవుతుందండి. మనం ఇట్లా తక్కువ చిల్లరే కదా అని చెప్పి తక్కువ అంచనా వేయొద్దండి. ఇంకోండి చూడండి, నేను 3 నెలల నుంచి దాచాను. ఇంతవరకు అయ్యింది. లెక్క పెట్టలేదండి. 1 ఇయర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత అయింది ఏంటి అనేదిని. అసలు సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ప్రతిదానికి ఏదో ఒక దానికి అవసరం వస్తూ ఉంటుంది కదా! అందుకని మనం సేవింగ్స్ అయితే మాత్రం చెయ్యాలండి. ఇప్పటి వరకు చేయలేదు అనుకునేవారు ఇక మీదటైనా మొదలుపెట్టండి. మొదలు పెడితే మీకే తెలుస్తుందండి దాని రిజల్ట్. ఇప్పుడు ఆ 11,160 ఉన్నాయి అనుకోండి. ఆ 10,000కి మనకి కనీసం 2 గ్రాములు గోల్డ్ అయినా వస్తుందండి 1 ఇయర్‌కి. ఇది బెస్టే కదండి. అసలు ఇప్పటి వరకు గోల్డ్ కానీ ఏమీ కొనుక్కోలేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్టే కదా! ఇలా ఈ విధంగా ఛాలెంజింగ్‌గా తీసుకొని మనం ట్రై చేసినట్లయితే సేవింగ్ చేసిన వాళ్ళము అవుతాము. పొదుపు పాటించినట్లు కూడా అవుతామండి. ఈ చిన్న చిన్న పొదుపులేనండి రేపు ఒక పెద్ద పొదుపుకి మార్గం తీస్తుంది. ఆ పెద్ద పొదుపే మనకి ఒక మార్గాన్ని చూపిస్తుందండి. అంటే మనం ఏదైనా దాంతో బిజినెస్ చేయొచ్చు. అంటే 10,000 అని నేను చెప్పట్లేదండి. 5 సంవత్సరాలు దాసామనుకోండి 55,000 వస్తాయి కదా! వాటితో చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చండి. పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకోవచ్చు, ఎఫ్‌డీలో కట్టుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చండి అసల. మనం అంటూ సేవింగ్స్ అంటూ మొదలుపెడితే ఏ విధంగా అయినా మనం డబ్బులంటూ ఉంటే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. కాబట్టి మీరు ఈ రోజు నుంచే సేవింగ్ అయితే మొదలు పెడతారని నేను అనుకుంటున్నానండి. మరి ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎక్కడ ఏ పాయింట్ నచ్చిందనేది నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఈ ఛానల్లో ఇంకా మనీ సేవింగ్ టిప్స్ వస్తూనే ఉంటాయండి. మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న వాటికి ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలని ఈ విధంగా మనీ సేవింగ్ టిప్స్ని అయితే ఎంచుకోవడం జరిగిందండి. మీరు ఈ ఛానల్ని ప్రోత్సహిస్తే ఇంకా మనీ సేవింగ్ టిప్స్ వస్తూనే ఉంటాయండి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.